ఈరోజు వాటర్ మిలన్ కట్ చేసుకుందాం. మా చిన్నోడు కట్ చేస్తారు. కట్ చేయను స్లో కదా. ఎలా ఉంది? హ్యాపీ? ఓ షాప్లో కొట్టినట్టు కొట్టి చూస్తున్నావా? మంచి జ్యూసీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూద్దాము లోపల కట్ చేసి ఎలా ఉంటుంది అనేది. కిందికి వెళ్ళాక కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఎప్పుడు వాటర్ మిలన్ వచ్చినా అసలు ఎప్పుడు మొక్కను ఉంచకపోయేదని, ఇదే ఫస్ట్ టైం ఉంచాను, వచ్చేసింది సక్సెస్ఫుల్గా. ఇంకా దీనికి ఇంకేం రాదు. ఇది తీసేద్దాము. మళ్ళీ ఇంకేమైనా వస్తే ఆ మొక్కలైనా సర్వ్ అయిపోతాయి. మనం ఇచ్చే పోషకాలు ఇక్కడే వేస్ట్ అయిపోతాయి కదా. ఇది తీసేసి దీంట్లో వేసేసుకుందాము. కంపోస్ట్ అవుతుంది. చూడండి ఎంత మంచి గుత్తులు గుత్తులుగా ఉన్నాయో కదా. సందు లేకుండా వచ్చాయి పువ్వులు అయితే. ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొత్త చిగుళ్ళు కూడా వస్తున్నాయి. ఇలా పాత చిగుళ్ళను కట్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త చిగుళ్ళు వచ్చి ఇంకా పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఇదిగో చూడండి 1 లీటర్ పెరుగు బకెట్ అయితే నిలడానికి వచ్చింది. ఇంకెక్కువ అవుతాయి పువ్వులు కూడా మంచి కాడలు పెద్దగా వస్తాయి. పువ్వు సైజు కూడా పెద్దగా వస్తాయి అన్నమాట. దానికి రీజన్ అయితే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, లిక్విడ్ పోషకాలు, తర్వాత మనం కొమ్మ కత్తిరింపు, ఇవి 2 చేయడం వల్లనే మనకు ఇంత మంచిగా కాపు అయితే వస్తుంది. అదిగోండి మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి. ఇంకొక 6 అయితే ఉన్నాయి. ఇంకా కొత్త కాయలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇవైతే ఇంకొక వారం 10 రోజులలో మనకి అయిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క బకెట్ నిండడం ఈ సీజన్లో. చాలా హ్యాపీగా అనిపించింది. మందారాలు కూడా చాలా ఉన్నాయి. తెంపుతూ మాట్లాడదాం రండి. నిన్ననైతే 20 వచ్చాయి ఫ్లవర్స్. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఎన్ని వస్తాయి చూద్దాము. దీనికైతే వాటర్ కొంచెం తక్కువైందంటే మొక్కనైతే చాలా డల్ అయిపోతుంది. చూడు మొక్క వాడిపోయినట్టు అయిపోయింది చూసారా. ఎండ ఏం లేదు కానీ బాగా ఉక్కపోస్తుంది. మేమైతే ఉడకపోయడం అంటారు. మీరేమంటారు చెప్పండి. ఇవన్నీ తర్వాత లెక్క వేద్దాము. లిక్విడ్ పోషకాలు రెగ్యులర్గా ఇవ్వాలి. మొన్న ఇచ్చినట్టున ఈరోజు ఇద్దామనుకున్నాను. ఈరోజు అఖిల్ స్పోర్ట్స్కి వెళ్తే నాకు పొద్దున పని అవుతుంది, లేదంటే అస్సలు కాదు. నైట్ లేట్ అయిపోయింది. చదువుకొని హోంవర్క్స్ రాసి పడుకునేసరికి ఇంకా పొద్దున్న లేవలేదు. అఖిల్ లేకపోతే ఇక నేను కూడా లేవను అంతే. ఒక బెండకాయ ఉంది, తెంపేసుకుందాము. ముదిరిపోతాయి మళ్ళీ. దీనికి ఒక బెండకాయ ఉంది. 2 బెండకాయల 3 బెండకాయలు. దీనికి 2 ఉన్నాయి బెండకాయలు. బెండకాయలు అసలు హార్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో. ఇవైతే ముళ్ళులు కుచ్చుకుపోతూ ఉంటాయి. అసలు పొలాల దగ్గర తెంపేవాళ్ళు ఇలా తెంపుతారా అనిపిస్తుంది. నేను ముళ్ళులు కుచ్చుకుపోయి రక్తాలు వస్తాయి అసలు. కొన్ని మిరపకాయలు కూడా తెంపుకుందాం. మొక్క కూడా స్టార్ట్ అయింది బెండకాయలు. అట్లా నేను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మిరపకాయలు అయితే తెంపుతున్నాను. పెద్దగా దొడ్డుగా ఉన్న మిరపకాయలు తెంపుకుందాం. మనం మొన్న తెంపుకునే అయిపోయినాయి. ఇదిగోండి మంచిగా పెద్దగా ఉన్నాయి. తెంపేసుకున్నాం. దీంట్లోనే కొన్నేమో పైకి లేస్తున్నాయి, కొన్నేమో కిందికి ఉన్నాయి. మెల్లగా చెట్టు జాగ్రత్త. 2 చేతులు వాడాలి. మెల్లగా తెంపాలి. చనువు తెంప తిరిగిపోతే చెట్టు. అక్కడక్కడ మనకి ఎక్కడైతే దొడ్డుగా ఉన్నాయి మిరపకాయలు అక్కడ తెంపేసుకుందాం. ఈ మిరపకాయలు చూసినప్పుడు బజ్జీలు వేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. కానీ అమ్మో ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినద్దని నేనైతే మంత్లో ఒక 1 or 2 మాత్రమే డీప్ ఫ్రైయింగ్ ఉన్నవి తింటాను. తర్వాత అస్సలు తినను కదా. మా వాళ్ళకు కూడా పెట్టాను. మా చిన్నడు మా ఆయన కూడా ఓన్లీ మంత్లీ 1 or 2 అంతే. ఇందుకు తిని తర్వాత మళ్ళీ డైట్ చేయడం కంటే ఫస్ట్ కాస్త కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మన తోటలో వచ్చినటువంటివి. ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు తెంపిన, ఒక 3 బెండకాయలు వచ్చినాయి. తర్వాత మందారాలు ఎన్ని వచ్చినాయి చూసాం చూడండి. 20 వచ్చినాయి. 3, 2, 5, మళ్ళొక 5, 10. ఇంకోండి 10 కదా. 15,
ఇప్పుడు 20 పువ్వులు వచ్చినాయి. తర్వాత మన వాటర్ మిలన్ అయింది, వాటర్ మిలన్ తెంపిన తర్వాత మల్లెపూలు కూడా ఈ బాక్స్ నిండా వచ్చినాయి. చూపిస్తా చూడండి. చాలా హ్యాపీ అనిపించింది. మనము మంచిగా ఇలా మన తోటలోనే మనకు కావాల్సినవన్నీ పండించుకుంటే ఆ యొక్క తృప్తి మరో లెవెల్ కదా. మనకి క్యాప్ వస్తలేదు, ఇది క్యాప్ నిండుగా ఉన్నాయి.